చెప్పండన్నా, మన తెలంగాణ ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి? చాలా ఆరోపణలు వింటూ ఉన్నాం. గ్యాస్ కొరత వస్తే కూడా ఇక్కడ గవర్నమెంట్ స్పందించట్లేదు అనేసి కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇక్కడ గ్యాస్ కొరత లేదు. గ్యాస్ ఉంది, తెలంగాణలో ఉంది, టోటల్ ఇండియాలో ఉంది. ఇది కేవలం దోపిడీ రాజకీయంగా మారింది. కేంద్ర ప్రభుత్వము వీళ్ళకి తెలియదా ఇది గ్యాస్ పెంచే ముందు ఎట్లా పెంచాలి, ఎందుకు పెంచాలని. అలా గ్యాస్ లేదని చెప్పి దానికన్నా ముందే గ్యాస్ రేటు పెంచారు, 60 రూపాయలు పెంచారు గ్యాస్ మీద. పెంచినట్టు పెంచి ఆ గ్యాస్ లేదంటే మరి ఎట్లా, ఎందుకు దోచుకుందామని చూస్తారు పేద ప్రజలని. పేదల ప్రజల మీద బాధుడే బాధుడు. గ్యాస్ బండ్ వేసి బాధినట్టుంది వీళ్ళ మీద. అంత గ్యాస్ ఉంది, అందుంది. ఇది ప్రైవేటీకరణ అయితే ఉంది కదో, దాన్ని పోషించడానికే వీళ్ళు చేస్తున్న రాజకీయం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయం. ప్రస్తుతం మూసీ సుందరీకరణ మీద ఇప్పుడున్న ప్రభుత్వం ఒక మీడియా ఇవ్వబోతున్నారు అనేసి కూడా చెప్తున్నారు కదా. దాని వల్ల ఇప్పుడు ప్రజల్లో నెగిటివ్ వస్తుంది అనేసి కూడా అపోజిషన్ వాళ్ళు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కేవలం ఇది ఏం చెప్తున్నారు ఇగో ఒక మంచి చేస్తుంటే 100 మంది మొత్తుకుంటారు మన మీద. ఒక మంచి చేస్తూ ఒక మంచి ఇల్లు కడదామంటే తప్పకుండా పాత ఇల్లు ఉలగొట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటాం అనుకో, అలా మన పాత తీపి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. కూలగొట్ట తప్పదు. అయినా బిల్డింగ్ కట్టుకోవాలి. మనం కట్టుకోవడం మనం ఉండలేము. ఎందుకంటే మన కుటుంబం పెరుగుతుంది, అందరు పెరుగుతారు, ప్రజలు పెరుగుతారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే దీని మీద రాజకీయం చేస్తారు వీళ్ళు. అది కూడా ఎట్లయిందంటే మూసీ సుందరీకరణ చేత అంటే ఒకటి చెప్పండి, బీజేపీ గాని బీఆర్ఎస్ గాని మూసీ సుందరీకరణకు వ్యతిరేకమా, లేకపోతే మేము చేసే పనులకు వ్యతిరేకమా, కాంగ్రెస్ పార్టీ చేసే పనులకు వ్యతిరేకమా? ఆడ మూసీ సుందరీకరణ జరిగితే ఏంటంటే మన దగ్గర ఉన్న స్థానము పిలిగ్రిమ్స్ అంటే యాత్రికులు వస్తారు, దాన్ని చూడడానికి మన బడ్జెట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం కేసీఆర్ గారు చేసిరంట ఏడు శిల్పారామము, ఆడే ఉట్టే ఉంది, అది ఉట్టే లేదు కదా, దానివల్ల బడ్జెట్ మనకి ఇన్కమ్ అవుతుంది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మూసీ సుందరీకరణ చేసి ప్రజలకు ఒక మంచి అందమైన ఆహ్లాదకర ప్రదేశం ఇవ్వడం అనుకుంటున్నాం.